తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నార్సింగ్ లో ఒక కేసు అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించినంత వరకు చూసుకుంటే ఎవరైతే ఎస్ఐ ఉన్నారో తన మనవరాలతోటి 6 సంవత్సరాలు ఉన్నటువంటి మనవరాలతోటి రద్దీగా ఉండేటువంటి రోడ్లో కార్నిచ్చి డ్రైవ్ చేయడం అనేది ఈరోజు సెన్సేషనల్ గా మారింది. అయితే దీనికి సంబంధించినంత వరకు చూసుకుంటే ఇది బయటకి రావడానికి గల కారణం ఏంటంటే 6 సంవత్సరాలు అంటే పోలీసులే మనకు సంబంధించినంత వరకు ట్రాఫిక్ రూల్స్ పరంగా ఏ విధంగా ఉండాలి, సో అలాగే ఏదైతే మైనర్స్ ఉంటారో వాళ్ళకి వాహనాలు ఇవ్వకూడదు, వాహనాలు నడపడం కూడా చట్ట ప్రకారం నేరం అంటూ కూడా సో వాళ్ళు మనకు సంబంధించినంత వరకు గైడెన్స్ ఇచ్చేటువంటి పోలీసులే ఇలాగా ఉల్లంఘించడం అంటే ఏవైతే చట్టాలను ఉల్లంఘించడం అనేది నెటిజన్లు తీవ్ర ఆగ్రహానికి గురైతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఆయన యొక్క తీరు కూడా ఇక్కడ సరిగ్గా లేదు. ఎవరైతే స్థానికులు ఆ చిన్న పాప కారు నడుపుతూ ఉన్నప్పుడు చూసినటువంటి ఏదైతే దానికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది ఒక రెడ్ కార్. సో దీనికి సంబంధించి షిఫ్ట్ అనుకుంటా ఇది. సో ఈ వెహికల్ ని నడుపుతున్న క్రమంలో స్థానికులు అడ్డుకొని, ఎందుకనంటే చాలా రద్దీగా ఉంది, ఆల్మోస్ట్ వెనకాల కూడా చాలా ట్రాఫిక్ అనేది కూడా ఉందన్నమాట. సో ఈ క్రమంలో కార్ మూవ్ అవ్వట్లేదు, చిన్నగా స్లోగా వెళ్తుంది. అసలు ఏంటి ఇంతసేపటి నుంచి ఆ వెహికల్ మూవ్ అవ్వకపోవడానికి కారణం ఏంటని వెళ్ళి చెక్ చేసినప్పుడు ఆ కార్ డ్రైవింగ్ సీట్ లో మీరు చూసుకుంటే 6 ఏళ్ల చిన్న పాప. అసలు దేంటి ఇదంతా అని అడిగినప్పుడు ఆ పాప వెనకాల నుంచి మా తాత ఎస్ఐ తెలుసా అనగానే ఈ వీడియో చాలా పెద్ద వైరల్ గా మారిపోయింది. అంటే నార్మల్ గా సాధారణంగా అంటే చిన్న పిల్లలు కావచ్చు, లేదంటే ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఏదైనా ఆసక్తి చూపిస్తున్న క్రమంలో చాలా వరకు కూడా పెద్దవాళ్ళు దీనికి సంబంధించినంత వరకు తీసుకోండను, లేదంటే వాళ్ళ యొక్క ఆశను తీర్చడానికి మాట్లాడుతూ ఉంటారు. అది సర్వసాధారణంగా జరుగుతుంది. బట్ రీసెంట్ గా కూడా ఆల్మోస్ట్ ఒక 1 month బ్యాక్ కూడా ఇట్లనే ఏదైతే రహదారి మనకి హైవే ఉంటుందో దానిపైన సో ఈ వెహికల్ ఏదైతే స్పోర్ట్స్ వెహికల్ తండ్రి ఆల్మోస్ట్ 11 to 12 years ఉన్నటువంటి అబ్బాయికి ఇవ్వడము, సో అది కూడా ఆ మధ్యకాలంలో చాలా అంటే సెన్సేషనల్ సృష్టించిందని చెప్పొచ్చు. ఎందుకంటే చిన్న పిల్లలకి ఇలా లైసెన్స్ లేకుండా, అది కూడా వాళ్ళకి అవగాహన లేకుండా ఇలాంటివి చేయడం కరెక్ట్ కాదని చెప్పి కూడా ఆ మధ్య అంత పెద్దగా ఇష్యూ జరిగిన తర్వాత దీనికి సంబంధించి ఇక్కడ షాక్ అవ్వాల్సినటువంటి విషయం ఏంటంటే ఏదైతే అధికారిక పొజిషన్ లో ఉండి ఏదైతే పోలీస్ శాఖ వాళ్ళే వీళ్ళే మనకి ఈ యొక్క ట్రాఫిక్ చలాన్స్ గురించి రూల్స్ గురించి మనకి పర్టికులర్ గా చెప్తూ ఉంటారు. అలాంటి వీళ్ళే మన ఈ విధంగా అది కూడా 6 ఏళ్ల తన మనవరాలికి కారు ఇచ్చి అడుగుతూ ఉంటే ఇది ఆటోమేటిక్ కారు, సో దానివల్ల ప్రాబ్లం ఏముండదు అని చెప్పేసి కొంచెం దురుసుగా మాట్లాడడం, నా కారు నా ఇష్టం, నా మనవరాలు నా ఇష్టం అనేటువంటి పదాలు వాడటం అనేది సరికాదు అని చెప్పి కూడా స్థానికులు అక్కడ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సో ఈ వీడియో వైరల్ అయ్యింది కాబట్టి ఏదైతే సదరు పోలీస్ అయినటువంటి ఎస్ఐ తిరుపతిని సో సస్పెండ్ చేయడం కూడా జరిగింది. వీడియో వైరల్ అవ్వకపోతే సస్పెండ్ చేసి ఉండేవారు కాదేమో అనేటువంటి కూడా వినిపిస్తూ ఉన్నాయి. కానీ ఏదేమైనప్పటికీ మనకు సంబంధించినంత వరకు ట్రాఫిక్ చలాన్స్ గురించి కావచ్చు, రూల్స్ గురించి కావచ్చు, అన్ని కూడా మనకి చెప్పేటువంటి వ్యక్తులే ఈ రోజు ఈ విధంగా చేయడం అనేది సరికాదు అంటూ కూడా స్థానికులు నిజంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మీరు ఇక్కడ చూసుకుంటే చిన్న పాప ఆల్మోస్ట్ 6 years ఉంటాయి. సో అంటే ఆ పాపకు కూడా అర్థమైంది మా తాత ఎస్ఏ ఏం చేసినా సరే చెల్లుతుంది అనేటువంటి ఒక బిహేవియర్ ని ఆ పాప యొక్క మాటల్లో చూడటం అనేది జరిగింది. అంటే ఎంత విధిగాలని మోటివేట్ చేసి ఉండకపోతే ఇలాంటి మాట తీరు వస్తుంది. అంటే మీరు అధికారిక పొజిషన్ నుండి మీరు ఒక పోలీస్ వర్గానికి చెందిన వారండి, సో మీ ఇంట్లో ఉండే వాళ్ళకి ఇలాంటి బిహేవియర్ నేర్పించడం అనేది కూడా సరికాదు. అది కూడా రద్దీగా ఉండేటువంటి ఈ యొక్క అంటే ఏదైతే అక్కడ వెనకాల ట్రాఫిక్ జామ్ అవడం ముందు కూడా సో అందరు కూడా ఇట్లా గుంపుగా ఉన్నటువంటి పరిస్థితి. సో అదే క్రమంలో ఎస్ఐ యొక్క మాట తీరు కూడా సరిగ్గా లేకపోవడం, సో దురుసుగా ప్రవర్తించడం, అక్కడ ఉండడం నా ఇష్టం అనేటువంటి ఆ మాట అనేది స్థానికులు నిజంగా ఆగ్రహానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి. అలాంటి పదాలు వాడటం అనేది కూడా సరికాదు అనేటువంటి ఇది ఒక వీడియోలో మనం చూస్తున్నాం. మీకు వెనకాల వీడియో ప్లే అవుతూ ఉంటుంది. సో ఏదేమైనప్పటికీ 6 ఏళ్ల పాపతో ఇలా చేయించడం అనేది సరికాదు. సో దీని పట్ల నిజంగానే చాలా వరకు కూడా ఇప్పుడు పోలీస్ శాఖకు సంబంధించిన మేము తీసుకుంటున్నాము, సో ఇక మీదట ఇలాంటివి జరగ
జరగవు, ఇది మా బాధ్యత అంటూ మాట్లాడుతూ ఉంటారు. సో మాకు మాత్రం చలాన్స్ రూల్స్ మాత్రం డెఫినెట్ గా ఇస్తుంటారు. ట్రిపుల్ డ్రైవింగ్ వెళ్ళకూడదు, హెల్మెట్ ధరించకపోతే మాత్రం మీకు చలాన్ పడుతుంది. సో ఇంకేదన్నా అంటే బై మిస్టేక్ లో కానీ యూటర్న్ ఇలా ముందు నుంచి తీసుకున్నా సరే దీనికి సంబంధించినంత వరకు చలాన్ చేస్తుంటారు. అది స్థానిక అంటే నిజంగా మా పైననే ఇలాంటివన్నీ చూపిస్తూ ఉంటారు. కానీ సో మీరు అంటే రూల్స్ పెట్టినోడు రూల్స్ పాటించాడు, కానీ పక్కనోడు మాత్రం రూల్స్ పాటించాలి అని చెప్పడం ఎంతవరకు సరైనది? సో ఇలాంటి బిహేవియర్ అనేది కరెక్ట్ కాదు అంటూ నిజంగా వీళ్ళ ఆగ్రహం వ్యక్తం చేసి ఆ వీడియో వైరల్ అవ్వడం తోటి, ఇది శనివారం రోజు జరిగినటువంటి ఇష్యూ. సో ఈ రోజుకి ఆయన సస్పెండ్ అవ్వడం జరిగింది. బట్ ఏదేమైనప్పటికీ ఇలాంటి బిహేవియర్ సరైనది కాదు అని కూడా సో మనం కూడా చెప్పాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో వాళ్ళని అనేంత పెద్దవాళ్ళం మనం కాదు, అయినప్పటికీ కూడా సో ఎవరైనా సరే యాజ్ ఇండియన్ సిటిజన్ గా ఎవరైనా సరే వాళ్ళు మాట్లాడేటువంటి స్వేచ్ఛ హక్కు ఉంది. డెఫినెట్ గా తప్పును తప్పు అని ఖండించేటువంటిది డెఫినెట్ ఎవరైనా మాట్లాడొచ్చు. సో అదే క్రమంలో ఎస్ఐ తిరుపతి చేసినటువంటి పనితీరు సరైనది కాదు. కాబట్టి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు మనకి వచ్చింది అయితే ఇదే. సో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మీ వరకు వస్తాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆ ఛానల్.